యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఈవేళ మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు గారు, జేమ్స్ గారు ఈ పత్రికని వ్రాస్తున్నారు. చెదిరిపోయిన ఇజ్రాయేలీలందరికీ 12 గోత్రాల వారికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఈవేళ అంటే, దేవుని యొద్దకు రండి, డ్రా నియర్ గాడ్. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడిచ్చే మహా పిలుపు. యాకోబు గారు సంఘానికి ఏమి ఇస్తున్నాడంటే, దేవుని యొద్దకు రండి. రమ్మనేటువంటి ఇన్విటేషన్స్ బైబిల్లో చాలా ఉన్నాయి. రండి 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 అని కదా. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. బుద్ధిగాంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. తర్వాత ఆశీర్వదించబడిన వారులారా, లోనికి రండి, బయట నిలవనేలా అంటాడు. అందరూ లోనికి రండి, బయట ఉండొద్దు అంటాడు. రండి. ఆది నుంచి దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. హౌ టు డ్రా నియర్ గాడ్. దేవుని యొద్దకు ఎలా రావాలి, ఇది నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని దగ్గరికి రావడం అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్ టు ద గాడ్, లేదా డ్రా నియర్ టు ద గాడ్? దేవుని దగ్గరికి రావడం అంటే ఏంటి? హౌ టు డ్రా నియర్ టు ద గాడ్. దేవుని యొద్దకు ఎలా రావాలి అనే విషయాలు మీతో మాట్లాడతాను. అప్పటికి నా సమయం అయిపోద్ది, నేను ముగించేస్తాను. ఓకే. దేవుని దగ్గరికి రావడం అంటే ఏంటంటే, కమ్ క్లోజర్ అంటే దగ్గరకు, అంటే ఆయన లోనికి రండి అని అర్థం. క్లోజ్ రిలేషన్షిప్. దేవునితో కమ్యూనియన్ అవ్వండి, అంటే దేవునితో సహవాసం, కలిసిపోండి, మింగిల్డ్ విత్ గాడ్. లేక దేవునితో ఏమంటాం దాన్ని, ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేయడం అని దగ్గరికి రావడం అంటే. దగ్గరికి రావడం అంటే చర్చిలోకి వచ్చి కూర్చోవడం దగ్గరికి రావడం కాదు. లేకపోతే ఇక్కడ ఏదో ఒక 4 మాటలు విని వెళ్ళిపోవడం దేవుని దగ్గరికి రావడం కాదు. దేవుని దగ్గరికి రావటం అంటే పర్సనల్గా రిలేషన్షిప్ విత్ గాడ్, యువర్ పర్సనలీ. నీ వ్యక్తిగతంగా నువ్వు దేవునితో మమేకం అవ్వటం, దేవునితో కలిసిపోవటం. దేవుని యొద్దకు రండి. మీరు చాలా దూరంగా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారంటే, మీరు దేవునికి దూరంగా ఉన్నారు. నేను దూరంగా ఉన్నానా? నేను దూరంగా ఉండటం ఏంటి? అవును, దూరంగా ఉన్నవాళ్ళు ఎవరో, దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరో తెలిసిపోద్ది. మీరు దగ్గరగా ఉన్నారా, దేవునికి దూరంగా ఉన్నారా, మీకు ముఖ్యంగా తెలుస్తుంది. అమ్మా, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీరు దేవునికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా, డిస్టెన్స్ ఉందా, లేకపోతే క్లోజ్గా ఉన్నారా, లేకపోతే బాగా కలిసిపోయారా అనేది మీకు తెలుస్తుంది. కొంతమంది దేవునికి దూరంగా ఉంటున్నారు. లోకానికి దగ్గరయ్యే వాళ్ళు దేవునికి దూరంగా ఉంటారు. లోకాన్ని ప్రేమించేవారు దేవునికి దగ్గరగా ఉండలేరు. దేవుడు అన్నాడు, మీరు నా దగ్గరికి రండి. యాకోబు గారు అన్నాడు, దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గరికి బాగా, ఆయనతో బాగా సహవాసంగా ఉండండి. ఎలా దగ్గరికి రావాలి పాస్టర్ గారు? నెంబర్ 1 ఎలా రావాలంటే,
యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనము. అవును, ఈ ప్రజలు ఎలాగ వస్తున్నారు దేవుని దగ్గరికి? నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరముగా చేసుకున్నారు. వారు నా ఎడల చూపేటువంటి ఈ భయం, ఈ భక్తి కానీ మానవుల యొక్క విధులను బట్టి వారు నేర్చుకున్నారు. మనుషుల పద్ధతులను బట్టి వస్తున్నారు, కానీ వాళ్ళు అందరూ లేచి నిలబడండి, అందరూ కూర్చోండి, వెనక్కి తిరగండి, ఎదరికి తిరగండి అని ఇలాగ అంటున్నారు, కానీ రియల్ ఫెలోషిప్ లేదు. ఈ ప్రజలు ఎలా వస్తున్నారంటే పెదవులతో నా దగ్గరికి వచ్చారట. ఎలా వచ్చారండి? పెదవులు. అదినా? వీళ్ళు ఎలా కనపరుస్తున్నారు నన్ను? నోటి మాటలతోనూ. నోటి మాటలు, ఈ ప్రజలు నోటి మాటలతో నా ఎద్దకు వస్తున్నారు. అమ్మ, నోటి మాటలే, పైకి ఏంటది, వెన్నతో పప్పలు కాల్చేస్తున్నారట. ఏమండి, వెన్నతో పప్పు కాలుతారండి? కాలితే ఉంటుందా? వీళ్ళు అలాగే ఎందుకు అన్నారంటే వెన్నతో పప్పలు కాలితే కుదరదు కాబట్టి ఈ ప్రజలు నోటి మాటలతో నా ఎద్దకు వస్తున్నారు, పెదవులతో వస్తున్నారు, కానీ పాటలు పాడుతున్నారు, పెదాలతో మాటలు చెప్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు, లేకపోతే ప్రసంగాలు చేస్తున్నారు, లేకపోతే ప్రార్థనలు చేస్తున్నారు, కానీ హృదయం ఎక్కడుంది? దూరంగా ఉంది. హృదయములో దేవునికి స్థలము లేదు, హృదయములో దేవునికి అవకాశం లేదు. అందుకనే ఈ జనులు కదండి, ఈ ప్రజలు అన్నాడు కదా, ఈ ప్రజలు, ఈ సంఘ ప్రజలు, లేకపోతే వాక్యం వింటున్న ప్రజలు నోటి మాటలతో చాలా మంది ఆరాధిస్తున్నారు, కానీ హృదయంలో దేవునికి స్థలం లేదండి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడంట హృదయపూర్వకంగా రావాలి. ఇది మొదటిది. ఎలా రావాలండి దేవుని దగ్గరికి? పెదవులతో కాదు. అందుకనే భక్తుడు అంటాడు, మీరు యోహాను పత్రికలో చాలామంది మాటలు చెప్తున్నారు, మాటలు కాదంట, మరేం కావాలా? యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమించండి. అది ఇందువలన మనము సత్య సంబంధం ఎరుగు. దేవుడు మన హృదయం కంటే అధికుడే సమస్తం ఎరుగున్నాడు కనుక మన హృదయంలో ఏ విషయంలో మన ఎందుకు దోషారోపణ చేయనో ఆ విషయాల్లో ఆయన ఎదుట మన హృదయము సమ్మతిపరుచుకో. హృదయం దూరంగా ఉంది, హృదయంలో సమ్మతి లేదు. అంటే దేవునికి నీకు మధ్యన సమ్మతి లేదు. హృదయాన్ని సమ్మతపరుచుకోవాలి. ఏ విషయాలలో నీ హృదయము దోషారోపణ చేస్తుందో. ఏమండి, మీరు ఇక్కడ కూర్చున్నారు, కానీ మీ హృదయం దోషారోపణ చేస్తుంది. నువ్వు తప్పు చేసి కూర్చున్నావు అని మీ హృదయం గద్దిస్తుంది. మనకి హృదయం దోషారోపణ చేస్తుంది. ఏదో నేను చర్చిలో కూర్చున్నాను కానీ నేను తిన్నంగా లేనని నీకు తెలుసు. అది నేను మాట్లాడుతున్నాను కానీ నేను తిన్నంగా లేని నాకు తెలుసు. నా వేషధారణ నాకు తెలుసు. నేను ఇంకా దేవునికి అవిధేయతలో నాకు తెలుసు. కాబట్టి ఎవరు మట్టుకు వాళ్ళు మన హృదయాన్ని ఎవరితో సమ్మతిపరచుకోవాలండి? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనతో సమ్మతిపరచుకోవటం అంటే ఆ దోషారోపణ చేసేవన్నీ కూడా వదిలిపెట్టేయాలి. 21 వచనంలో, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట మనం ఎలాగ వస్తామంటే దేవుని దగ్గరికి ధైర్యంగా వస్తాం. ధైర్యంగా రావాలంటే మన హృదయం దోషారోపణ, నాలో ఏ లోపం లేదు, నా హృదయంలో ఏ పాపం లేదు, నా హృదయంలో ఏ దోషం లేదన్న వాళ్ళు ధైర్యముగా దేవుని దగ్గరికి రాగలరు. హృదయము దోషారోపణ చేయకూడదు. హృదయము దూరంగా ఉంది. చాలాసార్లు మనుషులందరూ ఇక్కడే ఉన్నారు, నేను కాదంటలేదు. మీరంతా ఇక్కడే కూర్చున్నారు, మీ మనస్సులన్నీ ఇక్కడే ఉన్నాయి.
మీరు పాడారు, నేను కాదంటలేదు. గంతులేశారు, కాదంటలేదు. గట్టిగా అరిచారు, స్తుతించారు, కాదంటలేదు. కన్నీళ్లు ప్రార్థన చేశారు, కాదంటలేదు. హృదయం ఎక్కడుంది? అందుకే దేవుని యొద్దకు రండి. దాని అర్థం ఏంటి? దేవుని దగ్గరికి రండి అంటే చర్చిలోకి రండి, కూర్చోండి, ఓకే, అది నేను కాదంటలేదు. ఫిజికల్ అది. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా మీ హృదయము దేవునితో మింగిల్డ్, సమ్మతి అయిపోయిందా? సమ్మతి పడుతుందా? హృదయము దోషారోపణ చేస్తుందేమో. సమ్మతి గల మనస్సు నాకు దయచేయి అంటాడు. సమ్మతి లేదు, ఆయన హృదయం కలవరంతో ఉంది. ఎవరి హృదయం? దావీదు భక్తుడు 50వ కీర్తనలో రాసినప్పుడు 51వ కీర్తనలో ఒక చక్కని మాట అన్నాడు. ఆయనకి స్ట్రగుల్ ఉంది. అమ్మ సమ్మతి లేదంటే స్ట్రగుల్నెస్ ఉంది ఆయన మనసులో. ఎక్కడ? యెషయా గ్రంథం 51 ఒకసారి చూస్తే 13వ వచనములో 12వ వచనములో నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు అంటాడు. ఏ మనసు అండి? సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనసు అంటే దేవునికి మనకు మధ్యన సమ్మతి. ఇద్దరు కూడా నేను దేవుని ఎదుట సమ్మతిగా ఉన్నాను, నేను ఏ దోషరూపం లేదు, అన్ని ఒప్పేసుకున్నాను, నా హృదయం దేవునికి దగ్గరగా ఉంది, దేవునిలో ఉంది, దేవుడు నాలో ఉన్నాడు. సమ్మతి గల హృదయం కావాలి. హృదయము దూరంగా ఉన్నది. ఇదిగో ఈవేళ ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, బల దగ్గరికి వచ్చేవాళ్ళు, మీరు దేనికి దగ్గరగా ఉన్నారు? అమ్మా చెప్పండి, దేనికి దగ్గరగా ఉన్నారు? దేవునికి దగ్గరగా ఉన్నారా? లోకానికి దగ్గరగా ఉన్నారా? దేవుని యొద్దకు రండి అంటే అర్థం ఏంటంటే మీరు పెదవులతో వచ్చారు, ఫిజికల్గా వచ్చారు. ఫిజికల్గా అంటే బాడీగా, శరీరంగా అక్కడ కూర్చున్నారు, మానవ రూపంలో వచ్చారు, కానీ హృదయాలు దేవునికి సమ్మతిగా లేవు, దేవునికి ఇష్టంగా లేవు. సమ్మతి అంటే దాన్ని మనం బాగా డెఫినేషన్ ఇవ్వాలంటే దేవునికి మనకి మధ్యన సరైన సంబంధం లేదు అని అర్థం, వైరం ఉందని అర్థం. దేవునికి మనకి మధ్యన కలిసి లేం. కూర్చున్నాం, పక్కనే కూర్చున్నారు వాళ్ళిద్దరు, కానీ వాళ్ళిద్దరికి మాట్లాడలేవు అన్నమాట. ఇద్దరు కూర్చున్నారు కానీ సమ్మతి అంటే చెప్తాను చూడండి. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళిద్దరు మనస్సులో ఒకటి కాదు. అది ఎంతనా? ఆ పిల్ల చెప్పింది ఈ పిల్లకి పడతలేదు, ఈ పిల్ల చెప్పింది ఆ రోజు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఎదురు కూర్చొని. అవునా? కలర్ దేంట్లోని అంటే ఏమి లేదు మీ ఇద్దరికనే. ఈ పిల్ల మాట్లాడొద్దంటే ఈ పిల్ల మాట్లాడదు, ఈ పిల్ల మాట్లాడొద్దంటే ఈ పిల్ల. వీళ్ళిద్దరికి ఏమి లేదండి. ఉదాహరణకు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి సమ్మతి అంటే ఏంటి? వాళ్ళిద్దరూ కలిసిపోయి ఇంక మనందరం ఒకలాగా ఉందాం అనుకుంటే సమ్మతి. దేవునికి మనకి మధ్యన ఆ సమ్మతికి రావట్లేదు. దేవునికి మనకి మధ్యన కలిసి కూర్చున్నాం, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, ప్రార్థించడానికి వచ్చాం, కానీ దేవుని మనసు మన మనసు కలటలేదంట. అది కథ. దేవుని స్టాండర్డ్కి మన స్టాండర్డ్ సరిపోవట్లేదట. దేవునికి మన హృదయము దూరంగా ఉంది. ఎందుకు దూరంగా ఉందో తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను. ఎందుకు దూరంగా ఉందంటే, మనకి దేవునికి దగ్గరగా ఉండాలంటే మీకు ఎవడైనా ఇష్టం లేని పని చేస్తుంటే ఆడి దగ్గర ఉంటారు. మీరు ఉంటారండి? ఇష్టం లేనివాడి దగ్గర, ఇష్టం లేని పనులు చేసేవాడి దగ్గర ఉంటారా? ఆ మనిషి అంటేనే నాకు చిరాకు. అసలు ఆ మనిషి వచ్చిందంటేనే రసరసలు చిరాకు వచ్చేది నాకు. అంత జరిగిపోయినట్టు అంటుందో మనిషి. ఎందుకని? ఇష్టం లేని పనులు. దేవునికి మీకు సమ్మతి రావాలంటే దేవునికి మీకు ఏం చేయాలి? దేవునికి మీకు ఎవరికైనా మీకు ఎవరైనా ఇష్టం లేని పనులు చేస్తే మనిషిని అసహించుకుంటారా? చిచిచి ఆ మనిషి అంటేనే నాకు చిరాకండి అంటారు కదా. మరి దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు దేవుడు ఏమంటాడు మిమ్మల్ని? నా దగ్గరికి వచ్చింది కానీ నాకు అతనంటే ఆవిడంటే. హృదయం ఎలా ఉందంట? బల్ల దగ్గరికి వచ్చేటప్పటికి మీ హృదయం ఎలా ఉండాలి? దేవునికి డ్రాన్ అంటే దగ్గరగా కాదు, దేవునిలోకి వచ్చేయాలి. దేవుని దగ్గరికి రండి అంటే దేవునిలోకి, దేవుడు నీలోకి. నాలో నీవు, నీలో యేసయ్య. నా యందు మీరును అని యేసు అన్నారు. యేసు మీలో ఉన్న ఎడలా నేను ద్రాక్షవల్లిని. ద్రాక్ష తీగలు రెండేమైపోవాలండి? ఒకటైపోవాలి, అంటుకట్టుకోవాలి, వేరు తన్నాలి. కాబట్టి మొదటిది ఏంటంటే హృదయం ఎక్కడుందమ్మా? పెదవులతో స్తుతిస్తున్నారు కానీ ఆయన దగ్గరికి వచ్చేవాడు ఎలా రావాలి సార్? ఎలా దగ్గరగా ఉండాలంటే పెదవులతో కాదు, పూర్ణ హృదయంతో. నన్ను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలండి?
దేవుణ్ణి పాడేటప్పుడు కానీ, చప్పట్లు కొట్టేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ పూర్ణ హృదయంతో వినాలా. మనసు ఇక్కడ పెట్టి ఇంకో చోట పెడతారేంటి? అందుకే దేవుడు అన్నాడు, దిమనస్కులారా, రెండు మనస్సులతో మీరు నా దగ్గరికి వచ్చారు. ఏమన్నాడు అక్కడ? దిమనస్కులారా, డబుల్ మైండ్ ఉంది మీ దగ్గర, డబుల్ టంగ్, రెండు నాలుకలు ఉన్నాయి మీ దగ్గర, డబుల్ వేస్. ద్విమనస్కులు. ద్విమనస్సు అంటే ఏంటమ్మా? ద్విమనస్కులు అంటే ద్వి అంటే ఏంటి? రెండు మనస్సులతో మీ నా దగ్గరికి వచ్చారు, అందుకే నేను మీకు దగ్గరగా లేనంటాడు. ద్విమనస్కులారా, మీరు ఏక మనస్సుతో రండి. రెండు మనస్సులతో మీరు వస్తే ఎలాగండి? ద్విమనస్సు వద్దు దేవుడికి. ఉంటే వెచ్చగన్నా ఉండు, లేకపోతే చల్లగన్నా ఉండు. ఉంటే పరిశుద్ధంగా ఉండు, లేకపోతే అపరిశుద్ధంగా ఉండు. ఉంటే వెలుగన్నా ఉండు, లేకపోతే చీకటిగా ఉండు. ఉంటే దేవుడి బిడ్డగా ఉండు, లేకపోతే లోకం బిడ్డగా ఉండు. అంతేగాని నటిస్తున్నావంటే రెండు రకాల పద్ధతులతో నువ్వు ఇక్కడ కూర్చున్నావు, రెండు రకాల మనస్సులతో ఇక్కడ కూర్చున్నావు. రెండు తలంపుల మధ్య మీరు ఎంత కాలమో తడబడుతూ ఉంటారు. మీరు హృదయాల్ని పరిశుద్ధపరచుకొని ఏమన్నాడండి? దిమనస్కులారా, మీ హృదయాలను ఏం చేసుకున్నాండి? దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా రావాలండి? మొదటిదేమో పెదవులతో కాక హృదయం రావాలి. ఆ హృదయం ఎలా ఉండి? మీ హృదయాలని పరిశుద్ధపరచుకోండి. దిమనస్కులారా, రెండు మనస్సులు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం ఏముందండి? ఎవరునూ ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనేరడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. లేదా ఒకరిని పక్షంగా పనిచేస్తాడు, ఇంకో పక్షంగా. అమ్మా, ఒక మనిషికి ఇద్దరు యజమానులు ఉండకూడదంట. ఇలా చూడండి. మనకి ఓనర్లు ఎంతమంది ఉండకూడదు? ఓనర్స్ ఇద్దరు ఉండకూడదు. ఓనర్ అంటే మీకు అది ఇంగ్లీష్లో ఓనర్స్ ఇద్దరు ఉండకూడదండి. ఒక పని మనిషికి ఇద్దరు ఓనర్లు ఉన్నారనుకోండి, ఆడు ఏం చేస్తాడంటే, ఎరా ఇలా చేసి ఆయన అలా చేయమన్నాడు, ఎరా ఈయన ఇలా చేయమన్నాడు. ఇద్దరికి రంగా చేయటం వాడు ప్రజగా పని చేయడాడు. ఎవరో ఒకరు చెప్పాలా, ఎవరో ఒకరే మాస్టర్. ఎవరు నీ మాస్టర్? ఎవరు మాస్టర్? అంటే నీ యొక్క యజమానుడు ఎవరు? సాతానా, దేవుడా? ఇద్దరికి దాసులుగా ఉండలేవు. సిరికిని, అక్కడే రాస్తాడు, సిరికిని దేవునికిని. సిరి అంటే ధనం, దేవునికి ధనానికి దాసులుగా ఉండనేరరు. ఒక వరలో ఏం మాట్లాడట్లేదు మీరు. ఒక వరలో రెండు కత్తులు ఏమడవు అన్నాడు. ఒకటే ఉండాలి, ఏదో ఒకటే. రెండు కత్తులు ఏమడవంట. ఎవరో ఒకరికే దాసులుగా ఉంటే దేవుడి కన్నా ఉండు, లేకపోతే సాతానికి దాసులుగా ఉండు. అంతే. మనం ఎలా ఉన్నామంటే, యేసునందు సగము మరి వేరుగాను సగము, యేసునందు సగము మనం వేరుగాను సగము, మన జీవితమంతా సగం సగం చెరు సగం. ప్రేయర్ హాల్లో సగము, మరి టీవీ హాల్లో సగము. అంటే సినిమా హాల్లోకి వెళ్ళట్లేదు కాబట్టి. ప్రేయర్ హాల్లో సగము, మరి టీవీ హాల్లో సగము, మన జీవితం అంతా సగం సగం చెరు సగం. ప్రార్థన అంటే ఇష్టం, బాప్తీసం అంటే కష్టం. మనుషుల భయము, దేవుడు భయము, మనుషుల భయము, దేవుడు భయము, జీవితం అంతా సగం సగం చెరు సగం. అర్ధనారీశ్వరి ఎలా ఉంటాడు అక్కడ. రెండు ఉండకూడదు మనిషిలో. ఉంటే నువ్వు మగోడిగానా ఉండు, లేకపోతే బాగా అర్థం అవడానికి అటు ఇటు కాకుండా ఉన్నావంటే ఏమంటారండి? అందుచేత నేను అన్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రెండు రకాలుంటే అదే జాతి, రెండు రకాలుంటే అదే జాతి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో దిమనస్కులారా, దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మొదటగా ఎలా రాకూడదంటే పెదవులతో కాదు, హృదయపూర్వకంగా రండి. రెండవది, దేవుని దగ్గరికి వచ్చేవాడు రెండు మనస్సులతో రాకూడదు, దిమనస్సులతో రాకండి. మీరు ఎంతకాలమో రెండు తలంపుల మధ్యన తడబడుచుందురు.
మొదటి రాజుల గ్రంథంలో రాస్తాడన్నమాట. మీరు ఎంతకాలము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్యన తడబడుచుందురు, యెహోవా దేవుడైతే, బయలుదేవుడైతే. ఎంతకాలం రెండు మనసులతో ఉంటారండి? ఏమండి, ఎంతకాలం రెండు మనసులతో ఉంటారు? పాస్టర్ గారు కావాలి, ముహూర్తము కావాలి. ఏ మనసులు ఇవి? అది అదే, ఇది ఇదే. మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోండి, మేము ఏం చేశారా? అదే కొబ్బరికట్టరా. ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యన ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, ఇంకొకటి దేవుడైతే వాళ్ళని అనుసరించండి. రెండు తలంపుల మధ్యన మీరు తడబడుతున్నారు అని ఏలి అడుగుతున్నాడు. రెండు మనసులు, రెండు తలంపులు, రెండు హృదయాలు, రెండు నాలుగులు. మనిషి ముఖం మీద ఒక మాట, మనిషి వెళ్ళిపోతే ఇంకో మాట. చర్చిలో ఒక మాట, చర్చి వెళ్ళిపోతే ఇంకొక మాట. కష్టంతో ఒక మాట, కష్టం తిరిగిపోతే ఒక మాట. కలిసి వస్తే ఒక మాట, కలిసి రాకపోతే ఇంకొక మాట. రెండు మాటలు ఉన్నాయి నీ దగ్గర. రెండు మడతనాలుగు అండి, రెండు మాటలండి, రెండు తలంపులండి, రెండు డబల్ మైండ్ అండి. డబల్ మైండ్ వారు దేవుని దగ్గరికి రావడం, బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఏక మనస్సుతో దిమనస్కులారా ఏం చేయాలండి? మీ హృదయాలను ఏం చేయండి? పరిశుద్ధపరచుకోండి. కాబట్టి రెండు చెప్పాను. మొదటిది పెదవులతో కాక హృదయపూర్వకంగా రండి. రెండవది దిమనస్సుతో కాక లేక దేవునికి ఇష్టమైన మనసు, దేవునికి కలిగిన మనసు. రెండు రకాల మనసులతో రాకండి. ఏమండి, గట్టు మీద పడవ మీద కాలెత్తి ఏమొద్దమ్మా? అప్పుడు వరకు ఉన్నవాళ్ళు అందులో ఉండొచ్చు కదా. అప్పుడు వరకు అందులో ఉండకుండా ఇందులో దిగుకారు. ఇప్పుడు అలాగొచ్చింది. ఏమవుతుంది? వాళ్ళ పని రెండందల చేటరు ఎవడు చాలామంది పని. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థం అవును గాక, అంతే. కనుక ప్రభు నందు ప్రియులారా, రెండందల చేటరు ఎవడా? అటు పోయింది పాపం, ఇటు పోయింది పాపం అంటున్నారు కొంతమంది. ఏదో ఒక పక్క నుండి పో, ఏదో ఒక స్టాండ్ తీసుకో. ఏ స్టాండ్ అనేది? ఏదో ఒక నిక్కార్చులోకి రా. నీతిగా ఉంటావా, అవినీతిగా ఉంటావా? క్రీస్తుకి బెలియాలకు ఏం పొత్తు? విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడది? వెలుగుకు చీకటికి ఏం పొందిక? విగ్రహమునకును క్రీస్తునకును ఆలయమునకును ఏమి సంబంధం? ఎక్కడుంది మాట? ప్రియులారా, కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది. మీరు రెండు రకాలైనటువంటి పద్ధతుల్లో మీరు అనుసరించొద్దు, ఏదో ఒకటే మీరు ఫాలో అవ్వండి అని దేవుడు చెప్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. 6:14లో మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు, నీతికి దుర్నీతికి. నీతిగా ఉండండి, లేదా దుర్నీతిగా ఉండండి. ఉంటే నీతిగా బతుకు, లేకపోతే దుర్నీతి లంచాలన్నా తీసుకో. అంతేగాని నువ్వు దేవుడి పేరు చెప్పుకొని రెండు రకాలుగా ఉండకో. వెలుగైతే వెలుగుగా ఉండు, చీకటిగా ఉండకో. వెలుగు చీకటికి కలుస్తాయండి? కలవు. 162వ పేజీ 14వ వచనం, 162వ పేజీ కింద నుంచి. క్రీస్తుకి బెలియాలకి, క్రీస్తుకి బెలియాలకి అంటే సాతానికి క్రీస్తుకి సంబంధం ఎక్కడది? ఇద్దరు చేత ఎత్తానంటావేంటి? సాతాను ఉన్న కాడు దేవుడు ఉండడు, దేవుడు ఉన్న కాడు సాతాను ఉండడు. వెలుగు ఉన్న కాడు చీకటి ఉండదు, చీకటి ఉన్న కాడు వెలుగు ఉండదు. అంతే. ఏంటి నీ స్టాండర్డ్ ఏంటి? అసలు నీ పద్ధతి ఏంటి? నీ బ్రతుకేంటి? దేవుని బిడ్డవైతే దేవుని బిడ్డలాగా, వెలుగు బిడ్డలాగా బ్రతుకు. సాతాను బిడ్డవైతే సాతాను బిడ్డలాగా బ్రతుకు. విశ్వాసకి అవిశ్వాసకి పాలు ఎక్కడిది? వాళ్ళతో నువ్వు కలిసిపోతావా? అన్యుల ఆచారాలు నువ్వు చేసేస్తావా? ఫాల్స్ గాడ్స్ నువ్వు అనుసరిస్తావా? జీవం కలిగిన దేవుడు అని చెప్పుకున్నప్పుడు ఇటు అటు ఎందుకు నడుస్తున్నావు? ఎంతకాలం మీరు ఇటు అటు తిరుగులాడుదురు? ఇటు ఉంటారు, అటు ఉంటారు. అబ్బే, ఆ మనిషితో మనం మాట్లాడండి. ఎందుకంటే కాసేపు ఇటు ఉంటాడు, కాసేపు అట్టు వెళ్ళిపోతాడు. వెంటనే మారిపోతాడు. ఆ మనిషిని ఎట్టుకుని వెళ్ళకూడదండి. నిమిషంలో మారిపోతాం మనిషి. ఒక్కొక్కరి గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అబ్బాబోయ్, అతను అట్టుకుని వెళ్తే నిమిషంలో మారిపోతాడు. నిమిషంలో మారిపోతే ఈ పక్కన ఉంటాడు, కాసేపు ఆ పక్కకి మళ్ళీ నాకు తెలియదు అంటాడు. అలాంటి మనిషి కూడా వెళ్ళి కంటే ఊరుకున్నంత తత్వం లేదన్నాడు. దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏం పొందిక? మనము జీవం కలిగిన దేవుని ఆలయం ఉన్నాము కనుక దేవుడు ఎలాగో సెలవిచ్చిన, నేను వారిలో నివసించి సంచరించుతును, నేను వారి దేవుడిని ఇందురు, వారి నా ప్రజల ఇందురు కాబట్టి
మీరు వారి మధ్య నుండి బయలువేడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన వాటిని ముట్టుకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుని మీ తండ్రి ఎందుకు మీరు నాకు కుమారులయ్యుందురని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు. ఏంటి నీ స్టాండ్ ఏంటి చెప్పు నాకు. దేవుని బిడ్డవైతే నీ సాక్ష్యం ఎలాగుంది? నీ సాక్ష్యం బయట బాగుందా లేదా? ఏం చెప్తున్నా నిన్ను గురించి సాక్ష్యం? మంచి సాక్ష్యం సంపాదించుకోవటం మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. బయట నీ సాక్ష్యం సరిగ్గా లేదు. బయట నిన్ను గురించి చెడ్డగా చెప్తున్నారు. బయట నిన్ను గురించి ఆలయంలో ప్రార్థన చేస్తారండి, ఆలయంలో చక్కగా భాషలు మాట్లాడతారండి, ఆలయంలో వాక్యం బోధిస్తారండి, బయట అతని ప్రవర్తన బాలేదు. జాగ్రత్త. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో భద్రపరచండి. దేవుని యొద్దకు మేము ఎలా రావాలి? మాతో మాట్లాడావు. నా యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చేది అన్నావు. పెరిగి నలిగిన మనసుతో వెతికితే దొరుకుతానన్నావు. నాయన, పశ్చాత్తాప హృదయంతో, పరిశుద్ధపరచబడిన, ప్రోక్షించబడిన, కడగబడిన హృదయముతో, పరిశుద్ధమైన హృదయముతో తండ్రి, క్రీస్తు ద్వారా తండ్రి ప్రభువా ఒకే మనస్సుతో మా హృదయపూర్వక నీ సన్నిధికి చేరేటట్లుగా సహాయం చేయమని, ఎత్తబడిన వాక్యం ఫలింప చేయమని, పరిశుద్ధమైన రీతిలోని బలను సమీపించే భాగ్యమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.